విశ్వనగరం హైదరాబాద్ కి ఈ భూ ప్రపంచంలో ఉన్న అన్ని వనరులు, అన్ని అద్భుతాలు ఇక్కడ ఉన్నాయి. ఇది లేదు అది లేదు అనడానికి లేదు. హైదరాబాద్ అంటేనే అద్భుతాలకు నిలయం. ఇతర రాష్ట్రాల ప్రజలకు అక్షయ పాత్ర. కానీ ఎప్పటి నుంచి హైదరాబాద్ ని వెంటాడుతున్న సమస్య బీచ్. అవును, హైదరాబాద్ కి ఒక్కటి తక్కువైంది అంటే అది బీచ్ అని చెప్పాలి. ఇక విషయంలోకి వెళ్తే మీకు ఎప్పటి నుంచో ఒక కల ఉంటుంది, ఫ్రెండ్స్ తో గానీ స్నేహితులతో గానీ బీచ్ కు వెళ్లాలని. కానీ హైదరాబాద్ వాసులకు మాత్రం ఆ కల కలగానే ఉండిపోతుంది. కొంతమంది మాత్రమే ఆ సరదా మూమెంట్స్ ని సాకారం చేసుకుంటున్నారు. ఇక బీచ్ అనగానే మనకు సముద్రపు అలలు గుర్తుకు వస్తాయి. ఎవరైనా బీచ్ కి వెళ్లాలంటే ఆంధ్రప్రదేశ్ గానీ, మహారాష్ట్ర గానీ, చెన్నై, కేరళ వంటి తీర ప్రాంతాలకు వెళ్ళక తప్పదు. కానీ హైదరాబాద్ కి మాత్రం ఒక హుస్సేన్ సాగరే దిక్కు. హైదరాబాద్ లో అంతర్జాతీయ స్థాయి ఆకర్షణలు ఉన్నప్పటికీ బీచ్ లేదన్న ఒక చిన్న వెలితి ఇప్పటికీ హైదరాబాద్ యువతని వేధిస్తుంది. అయితే త్వరలో ఆ సంబరం కూడా తెలంగాణకు తీరనుంది. అవును, మీరు విన్నది నిజమే. హైదరాబాద్ కు త్వరలోనే ఒక వినూత్నమైన బీచ్ రాబోతుంది. ఏంటి నమ్మడం లేదా? విశాఖ బీచ్ సాక్షిగా హైదరాబాద్ కి బీచ్ రాబోతుంది. ఈ స్టోరీ వింటే మీకు ఒక సినిమా గుర్తుకు రావచ్చు. శ్రీకాంత్ నటించిన ఆపరేషన్ దుర్యోధన సినిమాలో హీరో హైదరాబాద్ కి సముద్రం తీసుకొస్తా అని ప్రమాణం చేస్తాడు. ఇప్పుడు నిజంగానే హైదరాబాద్ కి సముద్రం రాబోతుంది. వాస్తవానికి హైదరాబాద్ లో అద్భుతమైన వాతావరణం ఉంటుంది. చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఒకవైపు ట్యాంక్ బండ్, మరోవైపు అమరవీర స్తూపం, ఇంకోవైపు అంబేద్కర్ విగ్రహం, కొండపైన వెంకన్న, ఇలా ఒకటా రెండా నగరం ఈ కోస నుంచి ఆ కోస దాకా అన్ని అద్భుతాలే, అన్ని పర్యాటక ప్రాంతాలే. అంతా బాగానే ఉన్నా సముద్రం లేదు అనే ఫీలింగ్ అలాగే ఉండిపోయింది. ఈ కారణంగా చాలా మంది వీకెండ్లో హైదరాబాద్ నుంచి ఏపీలోని సూర్యలంక బీచ్కు వెళ్తారు. అంతర్వేది బీచ్ వెళ్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం గమనించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు రాష్ట్ర పర్యాటక శాఖ హైదరాబాద్ శివారులో అతిపెద్ద కృత్రిమ సరస్సును నిర్మించి దాని చుట్టూ బీచ్ ను అభివృద్ధి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో కోత్వాల్ గూడ దగ్గర 35 ఎకరాల ఈ నిర్మాణం జరగనుంది. ఇక ఈ ప్రాజెక్టు కోసం 225 కోట్ల పెట్టుబడితో పనులు డిసెంబర్లో ప్రారంభం అవ్వబోతున్నాయి. ఇక ఈ బీచ్ లో ఫ్లోటింగ్ విల్లాస్, లగ్జరీ హోటళ్లు, వేవ్ పూల్స్, థియేటర్లు, ఫుడ్ కోర్టులు, పార్కులు, జలక్రీడలు, జాగింగ్ ట్రాక్లు, సైక్లింగ్ జోన్లు, అలంకార ఫౌంటైన్లు, వేవ్ పూల్, సెయిలింగ్ క్లబ్లు, ఫ్లోటింగ్ విల్లాస్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. అదనంగా బంగీ జంప్, స్కేట్ బోర్డ్, పిల్లల కోసం ఆధునిక ఆట స్థలాలు, సాహస కార్యకలాపాలకు శీతాకాల క్రీడల వేదికలు కూడా నిర్మించే ప్రణాళిక ఉంది. అంటే ఇది బెస్ట్ బీచ్ మాత్రమే కాదు, అన్ని రకాల ఎంజాయ్మెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది. వీకెండ్ రాగానే ఫ్యామిలీ మొత్తం వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేసేలా ఈ ప్లాన్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో అభివృద్ధి కానుంది. కాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు వినూత్నంగా స్పందిస్తున్నారు. నిజంగా కృత్రిమ బీచ్ నిర్మించడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. కాగా వాస్తవానికి ఇది సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో చాలా దేశాలు కృత్రిమ బీచ్లు ఏర్పాటు చేశాయి, అలలు కూడా వచ్చేలా చేశాయి. మరి ఎక్కడెక్కడో చేయగలిగినప్పుడు తెలంగాణలో ఎందుకు చేయలేరు? చేయగలరు. కాకపోతే ఇలాంటి ప్రాజెక్టులు అంత వేగంగా పూర్తవ్వవు. దాంతో క్రమంగా ఆసక్తి తగ్గిపోయి ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో ఉందని తెలుస్తోంది. ఇక రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ కృత్రిమ బీచ్ ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యం ద్వారా నిర్మించనుంది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని కోత్వాల్గూడలో పర్యావరణ అనుకూల పరిస్థితులు అధికంగా ఉండడంతో ఈ ప్రాంతం ఎంపికైంది. తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని, గత ప్రభుత్వాలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదని రమేష్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. కోటలు, ప్రాచీన కట్టడాలు, ప్రకృతి ఆధారిత ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని, ఈ రంగం 15,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం కలిగి ఉందని ఆయన అన్నారు. ఈ కృత్రిమ బీచ్ ప్రాజెక్టు హైదరాబాద్ ను ఒక గొప్ప పర్యాటక గమ్యస్థానంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని, డిసెంబర్లో పనులు ప్రారంభమైన తర్వాత వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి వెల్లడించారు.